ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ప్రతి సంవత్సరం గణేశ చతుర్థి చాలా ఉత్సాహంగా జరుపుకునేవారు. పిల్లలు అందరూ కలిసి మట్టితో ఒక చిన్న వినాయకుడి విగ్రహం చేసుకుని, పాటలు పాడుతూ ఊరంతా తిరిగ ఊరులోని పెద్ద చెట్టు కింద పూజ పెట్టేవారు. ఆ సంవత్సరం మాత్రం పిల్లలు విగ్రహం చేయడానికి సరైన మట్టి దొరకలేదు. అందరూ బాధగా కూర్చున్నారు. అప్పుడే ఓ సాయంత్రం వేళలో ఒక చిన్న బాబులాగా నడుస్తూ ఒక వింత పిల్లాడు వచ్చాడు. పొట్ట గుబ్బగా ఉంది, కళ్లలో ముద్దు తేజం, నుదుటిపై చుక్క, తొండంలాంటి ముక్కు. పిల్లలు ఆశ్చర్యంగా చూస్తుంటే ఆ బాబు నవ్వుతూ అన్నాడు, ఎందుకు బాధపడుతున్నావురా? నేను మీతో ఉంటాను కదా. అతడు దగ్గరికి వచ్చి కూర్చుంటే చుట్టూ గాలి సువాసనతో నిండిపోయింది. అతని అడుగులు వేయగానే నేలపై మట్టి తడిగా మారింది. పిల్లలు ఆశ్చర్యపడి ఆ మట్టితో ఒక అందమైన వినాయక విగ్రహం చేసుకున్నారు. పూజ పూర్తయ్యాక పిల్లలు వెనక్కి తిరిగి చూసేలోపే ఆ చిన్న బాబు కనిపించలేదు. కాని విగ్రహం ముందు ఒక చిన్న మోదకము మెరిసిపడుతోంది. అప్పటినుండి గ్రామస్థులు నమ్మారు, ఆ రోజు నిజంగా వినాయకుడు చిన్న పిల్లాడిలా వచ్చి తన భక్తుల ఆనందం కోసం నిలిచిపోయాడు అని.